వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. లింగాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి నస్రీమా బేగంకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మద్దతు. పోతిరెడ్డిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ బహిరంగ సభ. పల్నాడు జిల్లా నర్సరావుపేట స్టేడియం ఎదుట డ్వాక్రా మహిళల ఆందోళన. శ్రీకాకుళం కలింగంపట్నం చేరుకున్న సిఐఎస్ఎఫ్ భారీ సైకిల్ ర్యాలీ బృందం. కలుగట్ల హెలిప్యాడ్ వద్ద సీఎం చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మాదాసి రవి మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో 30వ వార్డులో పోటీ చేస్తున్నానని అన్నారు. నాకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్లు వేయడం జరిగిందని, మిగిలిన పనులు కూడా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తామని, ప్రజలు మాపై నమ్మకం ఉంచి అదే నమ్మకంతో 30వ వార్డులో పోటీ చేస్తున్నానని, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నాకు 2 ఎకరాల భూమి ఉన్నది, మీ అందరికి దళితులకు ఇస్తా, నేను రాసిస్తా అంటాను. ఆ భూమి లేదు. భూమి కొన్న దగ్గర ₹1,00,00,000 భూమి బకాయిని ప్రతిసారి సమస్య ఉంది. విద్యుత్ వాళ్ళు వస్తాను, నీళ్ళు వచ్చి చాలా ఇబ్బంది గురిస్తాను. కరెంటు కూడా కట్ చేయడం జరుగుతుంది, వైర్లు కూడా లాక్కబడి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ దొంతి మాధవరెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇన్ఛార్జీలకు, మహిళా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గతంలో కాంగ్రెస్ పార్టీ నర్సంపేట ప్రదాత గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో 30వ వార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచి నన్ను నిలబెట్టినందుకు పార్టీ తరఫున, ముఖ్య నాయకుల తరఫున, వార్డు ప్రజల తరఫున అందరికీ, ఎమ్మెల్యే గారికి, మా సార్ దొంతి మాధవరెడ్డి గారికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క వార్డు సమస్యలు కానీ, అభివృద్ధి పనులు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇవి కూడా చకచకగా జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు జరగని అభివృద్ధి పని ఒక 2 సంవత్సరాల వ్యవధిలోనే జరగడం చాలా శుభోదయకరమైన విషయం. కావున ఒక వార్డు ప్రజలందరూ మమ్మలను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, మాధవరెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నాకు అవకాశం కల్పిస్తారని వార్డు ప్రజలకు, మహిళా నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, చేతి గుర్తుపై ఓటేసి ఇంకిన్ని నన్ను గెలిపిస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని, చేయగలుగుతామని, అభివృద్ధి పనులు అవి మన వర్కులు కూడా తీసుకొస్తామని చాలా విశ్వాసంతో చెప్తున్నాను. కావున ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ నా గెలుపుకు సహకరించి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఇంటికి పోయి నేను ఓటు అడిగే కార్యక్రమంలో భాగంగా అభివృద్ధిని చూసి ఈసారి మీకే అవకాశం ఇస్తాము. ఎందుకంటే గతంలో చేసిన ఇద్దరు, ఒక ఆయన గెలిచి కాంగ్రెస్ పార్టీలో గెలిచి మన బీఆర్ఎస్ పార్టీలకు అమ్ముడుపోవడం జరిగింది. కోట్లు దందాలు చేస్తూ, భూదందాలు చేస్తూ, అన్నదమ్ముల మధ్యలో స్విచ్ పెడుతూ, చాలా రకాలైన ఇబ్బందులు చేస్తూ, అందరినీ కుటుంబాలలో చిచ్చులు పెడుతూ ఆయనకు ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇచ్చే అవకాశం లేదు. మేము కొత్త మార్పు కోరుకుంటున్నాము, మీకు అవకాశం కల్పిస్తాము అని తెలపడం జరిగింది. అందులో భాగంగా నన్ను 2 సార్లు వార్డు సభ్యులు సరే నాకు ఓట్లేసేళ్ళు ఏదో చిన్న మెజార్టీతో, కొంచెం ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. కావున ఈసారి నీకే అవకాశం కల్పిస్తానని ప్రజలందరూ వేడుకున్నారు. అందరూ అవకాశం కల్పిస్తానని నాకు మద్దతు తెలుపుతూ నా ఎంబటి ఉంటున్నారు మా వార్డు సభ్యులందరూ.
చేతి గుర్తుకు ఓటేసి వారి మెజారిటీతో గెలిపించాల్సిన 30 వార్డు ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం కలింగంపట్నం చేరుకున్న సిఐఎస్ఎఫ్ భారీ సైకిల్ ర్యాలీ బృందం ముఖ్య అతిథిగా హాజరై జవాన్లకు ఘన స్వాగతం పలికిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొంటు శంకర్. కార్యక్రమంలో పాల్గొన్న సిఐఎస్ఎఫ్ సౌత్ జోన్ డీఐజీ డాక్టర్ ఎంజీ రాఘవేంద్ర కుమార్, ఐపీఎస్ సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్, బాజ్పాయి కమాండెంట్ దువ్వాడ జితేంద్రబాబు, తీర ప్రాంత భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సైక్లిస్టుల బృందం దేశవ్యాప్తంగా 6,553 కిలోమీటర్ల మేర సాగుతున్న సాహస యాత్రకు కలింగంపట్నంలో జేజేలు. भारत माता की भारत माता की भारत माता के भारत माता के चंद्र बोस के भगत सिंह को चंद्रशेखर आजाद को चंद्रशेखर आजाद को भारत माता के बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के भारत माता की भारत माता के मातरम वंदे वंदे मातरम वंदे मातरम मातरम वंदे मातरम वंदे जय भारत के जय भारत के जय भारत माता 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 के जय भारत के भारत माता के भारत माता के भारत माता के भारत माता के बोलो भारत के भारत माता के भारत माता की भारत माता की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की जय 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 माता की जय माता की जय माता की जय ना బండకు ఓపెన్ జై నువ్వు ముందుకు రా జై సైకిల్ తక్కువ ఉన్నారా జై జై మాతా की जय माता की जय माता की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की भारत माता की जय
సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ ముదిరాజ్ ఇంటింటి ప్రచారంలో నిర్వహించారు. గబ్బర్ సింగ్ టీం సాయిబాబా, రమేష్, ప్రవీణ్, నగేష్, విల్సన్ రాజ్, మహేష్ పాల్గొన్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న గబ్బర్ సింగ్ టీం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యలోనే కొండగట్టుకు 35 లక్షల విరాళం అందజేశారని అన్నారు. ఆంధ్రాలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణలో కూడా జనసేన పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మంచి మంచి పనులు చేస్తున్నారు. మనం కూడా తెలంగాణలో చేసిండు. మనకు గుడికి 35 కోట్లు ఇచ్చిండు, 100 లక్షలు ఇచ్చిండు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. జనసేన నాయకత్వం గ్లాస్ గుర్తుకే, గ్లాస్ గుర్తుకే. అక్క మీ ఓటు ఎవరికంటే, అన్న మీ ఓటు ఎవరికంటే. జిందాబాద్ జిందాబాద్, జనసేన జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. జై జనసేన. గజ్వేల్ భారత్ నగర్కి మా గబ్బర్ సింగ్ టీం వచ్చినాము. మా పవన్ కళ్యాణ్ సార్, మా సుధాకర్ అన్న, స్వాతి సపోర్ట్గా మేము వచ్చాము. ఇంటింటికి డోర్ డోర్ తిరుగుతున్నాము. గ్లాస్ గుర్తుకు ఓటేయమని చెప్పి. మా పవన్ కళ్యాణ్ సార్ మంచి పని, మంచిది. ఒక్క 35 సంవత్సరాలకు ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాలో కరెంట్ లేకపోతే ఆ జిల్లాలో కరెంట్ ఇచ్చాడు. అలాగనే కడుపుతో ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లం ఉంటే ఆ రోడ్లు లేకపోతే ఆ రోడ్లు వేయించినారు. అలాంటి పనులు 100 ఉన్నది. అలాగనే మన తెలంగాణలో కూడా మనము పవన్ కళ్యాణ్ జెండెగిరేసి పవన్ కళ్యాణ్తో మనం సుధాకర్ అన్నకు ఆశీస్సులు ఉండి ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నాము. 100% ప్రతి ఒక్కరు సుధాకర్ అన్నకు ఓటు వేస్తాం మేము, మావాడు అంటుంటే చాలా సంతోషం ఉన్నది. అన్ని పార్టీలే తిరిగిండు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ మంచి పనులు చేస్తున్నాని ఈరోజు జనసేనలో ఉండి ఈరోజు పోటీ చేస్తున్నా అంటే ఆ సుధాకర్ అన్న థ్యాంక్ యూ. మీరు 100% విజయము మా గబ్బర్ సింగ్ టీం మాకు అట్లా సంతోషంగా మాకు కనిపిస్తుంది. ప్రతి ఇంటికి కూడా అరే మేము మా సుధాకర్ గెలిపిస్తున్నా అంటే మాకు ఆనందం ఉంటుంది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా మేము తీసుకెళ్తామన్నా. 14వ వార్డు ప్రజలందరినీ వేడుకుంటున్నాం. మేము మా స్వాతి గారికి అలాగే సుధాకర్ అన్న గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాస్కి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక్క అవకాశం మీరు మా సుధాకర్ అన్న స్వాతి గారికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన. 14వ వార్డు ప్రజలకి నమస్కారం. నేను మొదటిసారిగా 14వ వార్డు జనసేన పార్టీ నుండి మొదటిసారిగా నిలబడ్డాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చి చూడండి, మమ్మల్ని గెలిపించండి. ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా చూడముచ్చటగా ఉండే యవ్వనంలో యువతీ యువకులు తమ సౌందర్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు మణికంఠ బ్యూటీ నీడ్స్ షాప్ ప్రారంభించామని యువతీ యువకులు మణికంఠ బ్యూటీ నీడ్స్ షాప్కు రావాలని మణికంఠ బ్యూటీ నీడ్స్ షాప్ యజమాని కృష్ణ బజరంగ్ దళ్ ప్రతాప్ రెడ్డిలు కోరారు. రిటైలర్స్ కూడా ఇస్తాం. ఒకసారి వచ్చి పరీక్షించి చూడండి. మా షాప్ అడ్రస్ వచ్చేసి అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్లో అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. మణికంఠ బ్యూటీ నీడ్స్.
నమస్కారం అండి. నా పేరు సంతోష్. ఈరోజు మణికంఠ బ్యూటీ నీడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన మంత్రివర్యులైన ప్రారంభోత్సవ సందర్భంగా మణికంఠ బ్యూటీ నీడ్స్ అధినేతలైనటువంటి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కర్నూలు ప్రజల తరఫున అందరికీ కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు ఇచ్చేసి ఈ యొక్క బ్యూటీ నీడ్స్ను ప్రారంభించడం జరిగింది. వీరి యొక్క వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెడ్డి, విశ్వ హిందూ పరిషత్. ఈరోజు మణికంఠ బ్యూటీ నీడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన మంత్రి టీజీ భరత్ గారు ఇచ్చినారు. సో మన కాడ లేడీస్ బ్యూటీ నీడ్స్, జెంట్స్, మెన్స్ సలూన్స్ పార్లర్ ఐటమ్ టోటల్ ఏదైనా లభించును. సరసమైన ధరలకే ఇవ్వబడును. బ్రాండెడ్ ఐటమ్స్ టోటల్ అన్ని ఫేస్ క్రీమ్స్, సలూన్ ప్రోడక్ట్స్ హోల్సేల్ ధరలకే ఇస్తాము. ఒకసారి వచ్చి చూడండి మన ప్రోడక్ట్స్. ఓల్డ్ అయ్యప్ప స్వామి టెంపుల్, అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్, కర్నూలు. మణికంఠ బ్యూటీ నీడ్స్. నా పేరు కృష్ణ అండి. ఈరోజు మణికంఠ బ్యూటీ నీడ్స్ అని ఓపెనింగ్కి టీజీ భరత్ గారు వచ్చారు. బాగా ఘనంగా చాలా బాగా ఓపెనింగ్ జరిగింది. ఇక్కడ బ్యూటీ నీడ్స్కి సంబంధించినవి లేడీస్కి, జెంట్స్కి చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందంగా ఉండాలని అందరికి ఉంటుంది, కానీ మరీ ఇంత అందంగా కావాలంటే ఇక్కడ దొరికే బ్యూటీ నీడ్స్కి సంబంధించినవి ఒకసారి వచ్చి చూసి మీరు ఒకసారి వాడడం వల్ల చాలా చాలా బాగా అందంగా ఉంటారు. స్వామి టెంపుల్ కాడ మణికంఠ బ్యూటీ నీడ్స్. నా పేరు నందు అండి. 29వ డివిజన్ లింగాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి నస్రీమా బేగంకు మద్దతుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని, గెలిస్తే డివిజన్ అభివృద్ధి పదంలో ముందుండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు అర్చనపల్లి శ్రీనివాస్, కటికనేని జగన్మోహన్ రావు, కాసర్ల మల్లేష్, గంగారపు వెంకటేష్, ఆర్కుటి స్వప్న, రాయమల్లు యాదవ్, అడిచెర్ల చంద్రమౌళి, ఎనగందుల సంతోష్, భూమేష్, వెంకటేష్, కాంపల్లి చంద్రయ్య, కాసర్ల శ్రీనివాస్, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజేష్ గారు ముఖ్యంగా నిరంతరం నా దగ్గరకు వచ్చి రోజు కొట్టాడే, నేను ఈ ఊరు బిడ్డని, లింగాడే మాకు తెలియనప్పుడే ఇక్కడ ఓపెన్ కాస్ట్ వచ్చింది, OCP 4 వచ్చింది. లింగాపురం గ్రామంలో ఈ డివిజన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ మేడిపల్లి లింగాపురం మైన్ ప్రాంతంలో నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ పవర్ ప్లాంట్ పెడతామని. ఇవాళ ఆ శుభవార్త లింగాపురం ప్రజలకు తెలియజేస్తూ ఇంకో 5 కోట్ల రూపాయలు ఇక్కడ ప్రత్యేకంగా డెవలప్మెంట్కి కేటాయిస్తుంది. ఇక్కడ దళిత బంధువులందరూ కూడా గతంలో అనేక పోరాటాలు చేసి R&R ప్యాకేజ్ రాక ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వారికి ఇక్కడే 100 ఫీట్స్ రోడ్స్ CCS మన గంగానగర్ నుంచి పంప్ హౌస్ వరకు 100 ఫీట్ల రోడ్ వేస్తా ఉన్నాం. ఆ రోడ్డు హాస్టల్ పక్కనే సుమారుగా 300 మందికి ఇందిరమ్మ వాళ్ళకు హౌస్ ప్లాట్లు ఇస్తూ 5 లక్షలు కేటాయిస్తూ ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యాచరణ 15 రోజుల ముందే వారికి చెప్పడం జరిగింది. అది 15వ తారీఖు తర్వాత ఆచరణలో పెడతాం. దాంతోపాటు అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు చేస్తున్న తరుణంలో రామగుండం ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారు రామగుండంలో 1x800 పవర్ ప్లాంట్, లింగాపూర్ మేడిపల్లిలో 500 మెగావాట్స్ పవర్ ప్లాంట్, తర్వాత అద్భుతమైన డెవలప్మెంట్ ఇక్కడ ఒక వైద్య కేంద్రంగా, విద్యా కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా అన్ని రకాల వసతులను ఈ ప్రాంతాన్ని ఒక పునర్నిర్మాణం చేయడంలో చేస్తున్న తీరుకి రామగుండం కార్పొరేషన్ ప్రతి ఒక్క చదువుకున్నటువంటి విద్యార్థులు, అక్క చెల్లెళ్ళు, కార్మిక బంధువుల కుటుంబాలు, సింగరేణి కార్మికులు ఒక్కరని కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి,
రాజ్ ఠాకూర్ గారు చేస్తున్న శాసనసభ్యుడిగా నన్ను గెలిపించుకొని ఈ జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకవైపే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అనేక సార్లు మంది ఫోన్లు చేసి చెప్తాను, ఎవరైతే మేము గెలిచినా సరే మళ్ళీ కాంగ్రెస్లోకి పోతామని చెప్పి అటు అన్ని పార్టీల వారు కూడా చెప్తున్న తీరును ఇవాళ ప్రజలు ఇచ్చేటువంటి ఒక జవాబే దానికి నిదర్శనం. ఇవాళ గెలిచే వైపే ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది, ఇంకా 8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ 8 సంవత్సరాలు అద్భుతమైన డెవలప్మెంట్ కోరుకునేటువంటి ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఒక సామెత మా ఇంకా అప్పుడప్పుడు పాటలు పాడుతూ ఉంటారు, గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు పెడితే రావు. అదే మాదిరిగా ఇవాళ అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించాల్సిన రోజున ప్రత్యేకంగా లింగాపురం రామగుండం ప్రాంతం ఇక్కడ ఉన్న అన్ని డివిజన్స్లో 16,000 కోట్లతో 1x800 రామగుండం పవర్ ప్లాంట్, 5,500 కోట్లతో లింగాపురం మేడిపల్లిలో 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఈ ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కేటాయించడం అనేది ఇదొక భారతదేశంలోనే గొప్పగా చెప్పుకునేటువంటి ఒక అంశం. దీన్ని రామగుండం ప్రజలు ఒక వరంగా భావించాల్సిన అవసరం. ఇవాళ ఇవన్నీ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి బహుమానంగా మనం మన నమ్మకాన్ని, మన యొక్క విశ్వాసాన్ని చూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. దంపతులు సంతానాన్ని సాధించేందుకు 49 విజయ ఫలితాలు అందిస్తుందని సీనియర్ వైద్యులు సుశ్రుత తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని సి క్యాంప్ ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ సాయి దుర్గా కాంప్లెక్స్లో ఆనందమైన కుటుంబానికి అసలైన మార్గం 49 అని సార్థకమైన విజయవంతమైన సంతానం సఫలం చేసేది 49 వైద్యులని సుశ్రుత తెలిపారు. అండి, నేను డాక్టర్ సుశ్రుత కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. మామూలుగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో పెళ్ళైనాక 1-2 సంవత్సరాల లోపల పిల్లలు కావడం లేదు అని అంటే ఎక్కువ ఏంటి అంటే ఆడవాళ్ళలో మగవాళ్ళలో భయం అనేది ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో భయం అనేది ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది, పిల్లలు ఎందుకు పుట్టడం లేదు, అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది చాలామంది ఇంకా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని భయంతో, లేకపోతే పిల్లలు పుడతారని అలానే ఉండడం వల్లనో ఉంటారు. కొంతమంది ఏంటి అని అంటే 3 నెలలు 4 నెలలు లేకపోతే 6 నెలల లోపల పిల్లలు పుట్టడం లేదు అని అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి భర్తకి కణాల టెస్ట్ చేయించకుండా భార్యకి మాత్రమే స్కానింగ్ ఒకటి చేయించి స్కానింగ్ ద్వారానే తెలుసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు, మీరు ఏదో ఒక ట్యాబ్లెట్ పెట్టేయండి మేడం అని అడుగుతూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు హాస్పిటల్ని విజిట్ చేసి అక్కడ టెస్ట్లు ఇద్దరికి సమానంగా చేయించుకున్న తర్వాతనే మాకెందుకు పిల్లలు పుట్టడం లేదు అని అడిగితే తప్ప మనకేమీ తెలియదు. అంటే భార్యకి ఉత్త స్కానింగ్ చేస్తే అర్థమవ్వదు, భర్తకి ఊరికి కణాలు టెస్ట్ చేస్తే అర్థమవ్వదు అన్నమాట. సో ఇద్దరికి ఈ 2 టెస్ట్లతో పాటు కొన్ని ప్రక్రియ టెస్ట్లు ఉంటాయి. అంటే హార్మోన్ టెస్ట్లు అనేది ఉంటాయి. అంటే థైరాయిడ్ లేకపోతే బీపీనో షుగరో తర్వాత ఇంకా ప్రోలాక్టిన్ అలాంటి టెస్ట్లు అనేది ఉంటాయి అన్నమాట. సో అలాంటి టెస్ట్లలో లోపాలు ఏమన్నా ఉన్నాయా అని కనుక్కోవడం, లేకపోతే కొంతమందికి చిన్న వయసుల్లో పెళ్ళి అయి ఉంటుంది, కొంతమందికి భార్యాభర్తలు కలిసే విధానం కూడా తెలిసి ఉండదు అనమాట. సో పెళ్ళైన 6 నెలల లోపలనే పిల్లలు కావట్లేదు అంటే వాళ్ళ అత్తగారులో ఎవరో ఒకరు భయపెడుతూ ఉండడం వల్ల వాళ్ళలో యాంగ్జైటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మాకేదో ప్రాబ్లం ఉంది ఇంటర్నల్గా, అందుకనే పిల్లలు పుట్టడం లేదన్న భయం ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ మనము కొంచెము పక్కన పెడితే 2 ఏళ్ల లోపల పిల్లలు పుట్టడం లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా భార్యాభర్తలు విజిట్ అయ్యి ఫ్యామిలీతో వచ్చినా పర్వాలేదు, వచ్చి వాళ్ళకి ఇప్పుడు మా 49లో మాత్రం వచ్చిన రోజు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, లేదా మినిమల్ అమౌంట్ అట్లా రిజిస్ట్రేషన్ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు ఫ్రీ స్కాన్ ఉంటుంది, ఫ్రీగా డాక్టర్ని సంప్రదించవచ్చు.
కణాల టెస్ట్ తర్వాత రక్త పరీక్షలలో కొంచెము ఆఫర్స్ అనేది ఉంటాయి. అంటే 50% ఆఫర్, భార్య భర్త ఇద్దరు వస్తే 50% డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో అలాంటివి మనము ఉపయోగించుకోవచ్చు. తర్వాత డాక్టర్ని ఫ్రీగా కన్సల్ట్ అయ్యి, అంటే నన్ను కన్సల్ట్ అయ్యి సంప్రదించి మేడం మాలో ప్రాబ్లం ఏమన్నా ఉందా అని కనుక్కొని దాని తర్వాత ఎలా మేము ప్రొసీడ్ అయితే, ఏ ట్యాబ్లెట్లతోనా లేకపోతే ఇంజెక్షన్స్ ద్వారానా, కణాలు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా, ఇవన్నీ మనం కనుక్కొని ముందు అడుగు వేయచ్చు అనమాట. అంతే తప్ప కొంతమంది ఏమవుతారు, భార్య ఒక్కటి పంపిస్తే మాత్రం ఏమీ ఉపయోగం అనేది ఉండదు. ఇంకోటి ఏంటి అని అంటే నీటి బుడగల సమస్యకి కరెక్ట్గా టైం ప్రకారంగా మెడిసిన్స్ వాడి ట్రీట్మెంట్ కరెక్ట్గా 6 నెలల లోపల తిరిగితే మాత్రం ప్రెగ్నెన్సీలు వచ్చే ఛాన్స్. అలానే మగవాళ్ళల్లో కొంతమందికి కణాలు పూర్తిగా ఉండిండదు, కానీ వాళ్ళు ఎప్పుడు టెస్ట్ చేయించుకొని ఉండదు. ఇంకొంతమంది ఏంటి అని అంటే ఫస్ట్ బిడ్డలు పుట్టినారు కాబట్టి నాకు ఇంకా కణాలే తగ్గవు కదా అని అనుకుంటారు. అలా కాదు, కానీ కణాలు తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వీళ్ళల్లో టెస్టులు చేయించుకుంటే తప్ప ఎవరికి ఏమి చెప్పడానికి ఉండదు. చాలామంది అది వద్దు అని చేయించుకోరు అనమాట. ఇలాంటివి ఏమన్నా మీకు సమస్యలు ఉంటే మీరు అట్లా ఫీల్ కాకుండా 49 హాస్పిటల్కి వస్తే మాత్రం ఫ్రీగా కన్సల్ట్ అయ్యి డాక్టర్ని ఫ్రీగా ఒకసారి స్కాన్ చేయించుకొని రక్త పరీక్షలు తక్కువలో 50% ఉన్నది మనం ఉపయోగించుకొని ముందడుగు వేస్తే మనకి పిల్లలు పుట్టే అవకాశాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది మాట నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, నమస్తే. చాలా చక్కగా చెప్పారు. ఆరు నిమిషాలు వచ్చింది కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.